మంచిర్యాల జిల్లా మందమర్రి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బానోతు నీలయ్య ఆధ్వర్యంలో చెన్నూరు నియోజకవర్గం వివేక వెంకటస్వామి ఆదేశాల మేరకు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండల గ్రామ కార్యకర్తలు నాయకులు ఆగ్రహంతో బాల్క సుమన్ దిష్టిబొమ్మను చెప్పుల దండాలతోటి దహనం చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలోని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బానోతు నీలయ్య, గంధ రామచందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వడ్నాల కొమరయ్య, మాజీ సర్పంచి చిర్రకుంట బైరినేని లక్ష్మణ్, మాజీ ఉప సర్పంచి అందగులపేట యగనందుల శ్రీనివాస్, ఆకుల అంజీ, మండల యూత్ అధ్యక్షులు నగునూరి రాధా, మండల మహిళా అధ్యక్షులు గోదారి రాజేష్, మాజీ సర్పంచి పలువురు నాయకులు పాల్గొన్నారు। బాల్క సుమన్ బాడకావు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టి చెప్పుతో కొడుతున్నారు। అరే సంస్కారం మానుకోవాలని గుండా బాల్క సుమన్ నువ్వెంత, నీ లెక్కెంత? నువ్వు ఇవాళ ఓయి నుంచి వచ్చి ఈరోజు ఎవరి దగ్గర కాళ్ళ చెప్పులు మొక్కినావు, ఎవరి దగ్గర పెరిగినావు, ఎవరి దగ్గర తిన్నావు, ఏ జైల్లో ఉంటే నిన్ను ఎవరు తీసుకొచ్చారు నీకు అవి గుర్తుకొత్తలేవా? ఆ రోజున మా వివేక్ వెంకటస్వామి మా సార్ గారు ఎమ్మెల్యే గారు నిన్ను ఇది దగ్గర ఏమి లేకున్నా కూడా నిన్ను పోసి పెద్ద చేసిండు। అలాంటి నియోజకవర్గంలో ఇవాళ నువ్వు ఉండి, చెన్నూరు నియోజకవర్గం నువ్వు ఉండి ఇవాళ నిన్ను ప్రజలు నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి ఆడ చెల్లెలు కానీ మగవాళ్ళు కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ నిన్ను చెప్పుతో కొట్టి నీ ఊరికి పంపించారు। అది సిగ్గులేదారా నీకు మాట్లాడడానికి? మా ముఖ్యమంత్రి గారు నీ ఇష్టం వచ్చిన తీర్థ ఊరుకోం బిడ్డ, నిన్ను ఇక్కడ ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఇంకోసారి ఇక్కడ అడుగు పెట్టే బిడ్డ నేను బొంద పెడతాం నిన్ను।